అన్న ముదిరాజ్ సంఘం పెద్ద మనిషి సంకరణంగా పెద్ద పోషం పేరు మీద 201 రూపాయలు. ప్రజలందరికీ ముందు బోనాల పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మన రాష్ట్ర తెలంగాణ హిందూ సాంప్రదాయ పండగ. ఇది అమ్మవారి బోనాలు అంటే మహాంకాళికి సమర్పించడం అనంటే మహాంకాళి అమ్మవారికి. ఇది సనాతన ధర్మంలో ఏమైందంటే కొన్ని సీజనల్ వ్యాధులు కలరా వ్యాధులు వచ్చినప్పుడు మన పెద్దలు అమ్మవారికి మహిళలంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు తీయడం అనేది అప్పటి నుంచి ఆచారంగా వస్తుంది. ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో కాకుండా మన రాష్ట్రం అంతా జరుపుకునే బోనాల పండగ. ఇది ఆషాఢ మాసంలో జూలై నెలలో ఆషాఢ మాసంలో మనం జరుపుకుంటాము. దీనిని బోనం అంటే భోజనము అని అర్థము. దాంట్లో మట్టి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ అమ్మవారికి బోనం పరమాన్నం పచ్చగురాన్నం పచ్చిపులుసుతో నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో మహిళలందరూ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఈరోజు ముదిరాజ్ సంఘం బోనాలు మొదటి బోనాలుగా సమర్పిస్తున్నారు అమ్మవారికి పెద్దపోచమ్మ ఆలయం. ఈ పండుగలన్నీ మన సంస్కృతి అందరూ కాపాడడం మనందరి బాధ్యత అని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. జై పెద్దమ్మ తల్లి. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో మొదటి వారంలో ఘనంగా బోనాల మహోత్సవం ముదిరాజ్ సంఘం ముదిరాజ్ ఆధ్వర్యంలో జరపబడును. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో బోనము ఉద్దేశం ఏంటంటే సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండి గొడ్డు గోదకు ఎలాంటి నష్టహాని జరగకుండా అందరూ సుఖశాంతులు చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు జరపడం జరుగుతుంది. అలాగే ఈ ఇందూరు పట్టణంలో ప్రతి సభ్యులు అందరూ బాగుండాలని చెప్పి అందరికీ సందర్భంగా బోనాలు తీయడం జరుగుతుంది. జై ముదిరాజు బంధువులందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 50 సంవత్సరాల నుంచి కూడా ముదిరాజు వీధి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మా పెద్దమ్మ తల్లి పోషమ్మ తల్లి మైసమ్మ తల్లి దుర్గమ్మ అందరికీ కూడా బోనాలు సమర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే అమ్మవారికి మా ముదిరాజు బంధువులందరితో పాటు నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా సుఖశాంతులతోని అష్ట ఐశ్వర్యాలతోని ఆనందాలతో ఉండాలని పాడి పశువులందరికీ కూడా సమృద్ధిగా పంటలు పండాలని వ్యాపార రంగాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.